శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురుగ్రహ సంచారం ప్రథమార్థం అంతా కూడా ఉంటుంది. ప్రథమార్థం అంటే మొదటి 6 నెలలు కూడా గురుగ్రహాన్ని అనుసంధానం చేసుకొని మనం విద్యార్థులు, ఉద్యోగస్తులు, గృహిణులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారిని విశేషంగా వారిని మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం ఏదైనా ఉందయ్యా అనంటే అది ఖచ్చితంగా ప్రథమార్థంలో ఉన్న 6 నెలలు, జూలై తర్వాత నుండి ఒక 3-4 నెలల పాటు కాస్త అనుకూలమైన వాతావరణం ఏమీ కూడా కనిపించట్లేదు. తర్వాతి 6 నెలలు కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే వృషభ రాశి వారికి ఒకవేళ గురువు మనకు తృతీయంలో కానీ లేదా చతుర్థంలో సంచారం చేసినా ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి అంత విశేషమైనటువంటి యోగ్యత ఏమైనా ఉంది అనంటే అది ప్రథమార్థం మాత్రమే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టు ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం అనేటువంటిది అనుకూలంగా ఉందో అదే సమయంలో విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, చేతి వృత్తులు చేసేవాళ్ళు కానీ, కుల వృత్తులు చేసేవాళ్ళు కానీ, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గురుగ్రహాన్ని అనుసంధానం చేసుకొని మాత్రమే చేయాలి. చాలామంది వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ వారి కోసం ప్రతి నెల ఆఖరి వారంలో కన్యావర పాశుపత హోమాలు కూడా నేను నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. అయితే సూర్యగ్రహాన్ని అనుసంధానం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే ఏవైనా సరే రాజకీయంలో తిరిగేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, వీరితో పాటుగా టీం లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, వారి కింద ఒక 10 మంది పనిచేసే స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే విశేషంగా వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే సూర్యుడు వీరికి ఖచ్చితంగా నవమ స్థానం నందు సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యుడు వీరికి నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడో అంత అనుకూలంగా ఉండదు. మొదటి నెల మాత్రమే. ప్రతి నెలన్నరకు సూర్యగ్రహము, కుజగ్రహం మారుతూ ఉంటారు. కాబట్టి రైతులు, అలాగే ఏవైనా సరే భూ సంబంధిత వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వర్గంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కుజుడు, సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా సూర్యుడు, కుజుడు ఆల్మోస్ట్ కొన్ని రోజుల వ్యవధితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ యొక్క జనవరి ప్రాంతం తర్వాతకి ఫిబ్రవరిలో బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తర్వాతకి ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానంలోకి సంచారం చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు అంటే రైతులకి అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భూ సంబంధిత వ్యాపారం చేసేవారికి, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి మాత్రము ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు బాగుంటుంది. తర్వాత ఒక 2-3 నెలలు కాస్త ఇబ్బందిగా, చికాకుగా ఉన్నా, అంటే ఇంక్రిమెంట్స్ రాకపోవడం కానీ, సాలరీ టైంకి రాకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా కొద్దిగా రావచ్చు. ప్రమోషన్లో హైక్స్ రాకపోవచ్చు, పెండింగ్లో పెట్టవచ్చు, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. యూనియన్ లీడర్ల దగ్గరికి వెళ్ళి కలవడం లాంటివి జరగవచ్చు. లేదా వీసా ఉన్న వేరే దేశాలకు వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే అనుకూలంగా లేని సమయంలో ఈ యొక్క సూర్యుడిని అనుసంధానం చేసుకొని మనం ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రథమార్థంలో ఉన్నటువంటి 3 నెలల పాటు అద్భుతంగా ఉంది. ద్వితీయార్థంలో మరొక 3 నెలలు ఈ యొక్క రైతులకు కూడా ఇదే విధంగా
ప్రథమార్థంలో ఆఖరి 2 నెలలు, ద్వితీయార్థంలో మధ్యలో ఒక 2 నెలల పాటు మంచి అద్భుతమైనటువంటి కాలం. కాబట్టి ప్రయోగాత్మకమైనటువంటి పనులు ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉన్నవాళ్ళు కానీ, రైతులు కానీ చేయకండి. చాలామంది చేసేటువంటి తప్పేంటంటే భూమి ఖచ్చితంగా అమ్ముడుపోతుందని అగ్రిమెంట్లు రాయించుకోవడం, ఇబ్బంది పడడం. రైతులు కూడా ఏంటంటే పక్కన వాళ్ళు ఏదో కొత్త రకం మందు పెట్టారని మీరు కొనడం, ఆ మందుతో మీ యొక్క పంటంతా నష్టపోవడం. ఈ రకమైన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వహించండి. అలాగే బుధుడు, శుక్రుడితో మనం అనుసంధానం చేసుకొని చూస్తే శుక్రుడు విశేషంగా ఈ యొక్క సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి సంబంధించి నవమ స్థానంలో శుక్రుడు ఎప్పుడు కూడా యోగించడు. కాబట్టి మొదటి 2.5 నెలలు కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి సినిమా వర్గానికి సంబంధించిన వారికి అనుకూలంగా ఉండదు. తర్వాతి కాలంలో ఆల్మోస్ట్ ప్రతి నెలన్నర 2 నెలల పాటు ప్రతి నెలల పాటు కూడా అనుకూలమైనటువంటి కాలమే. ఎందుకంటే రాహువు యొక్క గమనము శుక్రుడి యొక్క గమనాన్ని అనుసంధానం చేసుకొని చెబుతున్న విషయం. ఇదిలా ఉంటే మనకు ఈ యొక్క బుధుడు వ్యాపారానికి అధిపతి కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా నవమ స్థానంలో బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉండదు. మొదటి 3 నెలల తర్వాత నుంచి చేసేటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా వీరికి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి మంచి అద్భుతమైనటువంటి కాలం గోచరిస్తూ ఉంది. ఇక శనిగ్రహానికి సంబంధించి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే పిల్లల దగ్గర లేకుండా ఎవరన్నా నమ్మి డబ్బులు ఇవ్వడం, మోసపోవడం, భుజాల నొప్పులు, నిద్ర లేకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శని సంబంధితమైనటువంటి ప్రత్యేక దినములలో పూజాది క్రతువులు, హోమాలు ఆచరించడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో లేదా ఉదయం సాయంత్ర సమయంలో భిన్న మాత్రం చేత, నిత్యము కూడా భిన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి, ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవచారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు.
ఆఫీస్ నుంచి లేటుగా వస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తో చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు. కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక్క పని. పొద్దున సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2-3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సంట్రేషన్గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామిని నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత. అనుష్ఠానం అంటే ఏమీ లేదండి, పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం అట ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలు ఉంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్జాలు ఉంటారో వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం, అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు, ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్నా,
ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న పితృదోషములు, నవమ స్థానంలో పితృదోషములు ఉంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి 2511 రూపాయలు అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.